మన చుట్టూ ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు పిల్లల కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న దంపతులు. డాక్టర్ల దగ్గరికి వెళతారు, టెస్టులు చేయించుకుంటున్నారు, చికిత్సలు తీసుకుంటున్నారు. కొంతమంది లక్షలు ఖర్చు పెడుతున్నారు. కొన్నిసార్లు ఆ లక్షలు కాస్త కోట్ల రూపాయల వరకు కూడా వెళుతున్నాయి. అది కూడా ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒకే ఒక్క కోరిక. అమ్మ అని పిలిచే ఒక చిన్నారి కావాలి. నాన్న అని పిలిచే ఒక బిడ్డ కావాలి. కానీ ఇదే సమయంలో మరో వాస్తవం కూడా ఉంది. ప్రేమగా చూసుకునే కుటుంబం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. పిల్లలు కావాలనుకునే కుటుంబాలు ఉన్నాయి, కుటుంబం కావాలి అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. మరి ఈ ఇద్దరిని కలపటం అనేది ఎందుకు అంత కష్టంగా మారింది అని. ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం అట. ఈ మధ్యకాలంలో ఫెర్టిలిటీ సెంటర్స్, ఐవీఎఫ్ చికిత్సలు, వివిధ రకాల వైద్య పద్ధతుల గురించి మనం చాలా తరచూ వింటున్నాం. పిల్లల కోసం దంపతులు ఎంత ఖర్చుకైనా సిద్ధమవుతున్నారు. అయితే అదే సమయంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అడాప్షన్ ఎందుకు అంత కష్టంగా ఉంది అని. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. అడాప్షన్ అంటే ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవటం కాదు. అది పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్నారి భవిష్యత్తు, తన భద్రత, హక్కులు అన్నీ ముడిపడి ఉంటాయి. గతంలో ఏమైందంటే చిన్నారుల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ దత్తతలు, పిల్లల హక్కుల ఉల్లంఘనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఇప్పుడు చట్టాలు అనేవి చాలా కఠినంగా మారాయన్నమాట. ఒక కుటుంబం నిజంగా పిల్లాడిని ప్రేమగా పెంచగలదా, ఆర్థికంగా స్థిరంగా ఉందా, ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడే చాలామంది కొంత డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రక్రియ అనేది చాలా స్లోగా వెళుతోందని చెప్తున్నారు అన్నమాట. రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్, హోమ్ స్టడీలు, వెయిటింగ్ లిస్టులు, ఇలా ఒక్కో దశ పూర్తవటానికి చాలా సమయం తీసుకుంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్ మాట. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని దత్తత తీసుకోవటానికి కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వస్తుందని చాలామంది అనుభవాలు చెప్తున్నాయి. పిల్లల కోసం ఇప్పటికే మానసికంగా ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న దంపతులకి ఇది ఇంకా కష్టంగా మారుతోందన్నమాట. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. చాలామంది పసి పిల్లల్ని దత్తత తీసుకోవాలని కోరుకుంటారు. అందుకే చిన్న వయసు పిల్లల కోసం డిమాండ్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు కాస్త పెద్ద వయసు పిల్లలు, అంటే తోబుట్టువులుగా కనిపించే పిల్లలు, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి కుటుంబాలు దొరకటం అనేది చాలా కష్టంగా మారుతోంది. అంటే సమస్య అనేది కేవలం చట్టంలో మాత్రమే లేదు, సమాజం ఆలోచించే విధానంలో కూడా కొంత భాగం ఉంది. ఇక్కడ ఇంకో ప్రశ్నను కూడా అడగాలి. మనం అడాప్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు పిల్లలు లేని దంపతుల కోణంలోనే చూస్తాం కదా. కానీ నిజంగా ఆ పసిపిల్లల కోణంలో ఎప్పుడైనా ఆలోచించామా? ఒక చిన్నారికి నిజంగా కావాల్సిందేంటి? ఖరీదైన బొమ్మలు కావాలా? పెద్ద ఇల్లు కావాలా? కాదు, ఒక కుటుంబం కావాలి. ఎవరో ఒకరు నువ్వు మా బిడ్డవి అని చెప్పే మనుషులు కావాలి, అంతే. ఇంకో విషయం కూడా మనం గుర్తించాలి. మన దేశంలో ఇప్పటికీ అడాప్షన్ గురించి చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఇతరుల పిల్లల్ని ఎలా పెంచుకుంటాం? రక్త సంబంధం ఉండదు కదా, తర్వాత సమస్యలు వస్తాయేమో అనే సందేహాలు చాలామందిలో ఉంటాయన్నమాట. కానీ కుటుంబం అనేది కేవలం రక్త సంబంధంతోనే ఏర్పడే అవకాశం లేదు. ప్రేమతో, బాధ్యతతో, అనుబంధంతో కూడా ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది కుటుంబాలు అడాప్షన్ ద్వారా ఏర్పడ్డాయి. వాళ్ళు కూడా మిగతా కుటుంబాల్లానే లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అడాప్షన్ ప్రక్రియను పూర్తిగా సులభం చేయాలా అని. చాలామంది దీనికి వెంటనే అవును అని సమాధానం చెప్పేస్తారు. కానీ మరోవైపు పిల్లల భద్రత కూడా చాలా ముఖ్యమైనది. నిబంధనలు గనక పూర్తిగా సడలిస్తే మళ్ళీ అక్రమ దత్తతలు, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అసలు పరిష్కారం చట్టాలని బలహీనపరచడం కాదు, ప్రక్రియని ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా మార్చటం, అవసరం లేని ఆలస్యాల్ని తగ్గించటం, దరఖాస్తుదారులకి ఒక కంప్లీట్ డీటెయిల్డ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించటం, సాంకేతికతను మరింత సమర్థవంతంగా ఉపయోగించటం, అలాగే అడాప్షన్పై సమాజంలో అవగాహనని పెంచటం అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం వైపు పిల్లల కోసం లక్షలు ఖర్చు చేస్తూ ఎదురు చూస్తున్న కుటుంబాలు ఎలా ఉన్నాయో, మరోవైపు ఒక కుటుంబం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరంగా కనిపిస్తోంది. చివరిగా ఒక విషయం, అదేంటంటే మన దేశంలో పిల్లలు లేని కుటుంబాలు ఉన్నాయి, కుటుంబం లేని పిల్లలు కూడా ఉన్నారు.
అసలు సవాల్ ఈ ఇద్దరినీ కలిపే వ్యవస్థను ఇంకొంచెం మానవీయంగా, మరింత వేగంగా, ఇంకొంత సమర్థవంతంగా మార్చటంలో ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్నారికి కావాల్సింది ఆశ్రయమో, లేకపోతే అనాథాశ్రమమో కాదు. ఒక ఫ్యామిలీ. మరికొన్నిసార్లు ఒక కుటుంబానికి కావాల్సింది తమ జీవితాన్ని కంప్లీట్‌గా చేంజ్ చేసేసే ఒక చిన్నారి మాట. ఈ రెండింటిని కలిపే మార్గం ఇంకొంచెం సులభంగా, మరింత నమ్మకంగా మారాలి అని మనము ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.